నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక భావనలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వెంకటగిరిలో నిర్వహిస్తున్న సనాతన ధర్మం శాస్త్రీయ దృక్పథం ప్రత్యేక ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో వెంకటగిరి సంస్థానం యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర సహకారంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వెంకటగిరి పాతకోటలోని పద్మశాలుయుల కళ్యాణ మండపంలో ఆగస్టు 9, 10, 11 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. ఇందులో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించిన వివిధ సమూనాలు, ప్రాజెక్టులు, శాస్త్రీయ వివరణలు, ఆధ్యాత్మిక సందేశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రదర్శిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతులతో వెంకటగిరి పరిసర ప్రాంతాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించే అవకాశం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ప్రదర్శనను సందర్శించి వివిధ అంశాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడంతో పాటు సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక భావనలు, సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రదర్శనను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన నమూనాలు, ప్రాజెక్టులు, శాస్త్రీయ వివరణలను పరిశీలిస్తున్నారు. విద్యార్థులు ఆసక్తిగా ప్రశ్నలు అడుగుతూ సైన్స్, స్పిరిచువాలిటీ మధ్య ఉన్న అనుసంధానాన్ని తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, బాల వికాస్ కోఆర్డినేటర్ దేవసేన, వెంకటగిరి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రామ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ఇటువంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా అనేక విషయాలను సులభంగా అర్థం చేసుకోగలరని తెలిపారు. తల్లి సేవమతిని తగిలిన తనకి వాని పాపమైన విడుదలచ్చును సూర్యునిచ్చి కీర్తిని అందించి విద్యారాశిని తొలగించును. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అనేది ఒక యజుర్వేదం. తల్లి బిడ్డకు మొదటి గురువు మరియు దైవం. తల్లి బిడ్డకు విలువలతో కూడిన నైతిక జీవనం నేర్పుతుంది. తల్లికి అవిధేయత చూపించడం, గౌరవం ఇవ్వకపోవడం మహాపాపం ఇస్లాం మతం వివరించింది. తల్లి భూమాత కన్నా, ఆకాశం కన్నా, దేవుని కన్నా మహానది బుద్ధుడు చెప్పారు. అతిథి దేవోభవ ఇది ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే స్థాపించబడి ప్రపంచవ్యాప్తంగా 186 దేశాలలో ఆధ్యాత్మిక సేవ విద్యా విభాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ విద్యా విభాగ కార్యక్రమాల్లో భాగంగా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎగ్జిబిషన్, సనాతన ధర్మము మరియు శాస్త్రీయ దృక్పథము అనే అంశంపై ఎగ్జిబిషన్ కార్యక్రమము మొట్టమొదటగా స్వామివారి శతవర్ష జన్మదినోత్సవాల సందర్భంగా గత నవంబర్లో ప్రశాంతి నిలయంలో జరపబడింది. ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా జరపాలని ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారికి, ఇప్పుడు సత్యసాయి జిల్లా తర్వాత మన తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ వెంకటగిరి సంస్థానాధీశులైనటువంటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు, వారి తండ్రి గారు, ఇంకా అందరూ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. ఇది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతా విలువలు అనేటివి బొత్తిగా తరిగిపోతున్నాయి. అటువంటి సందర్భంలో స్వామివారు చెప్పినటువంటి మానవతా విలువల ఉద్ధరణ, సనాతన ధర్మోద్ధరణము, వేదోద్ధరణము అనేవి అవతార లక్ష్యాలు. వాటిని నిర్వర్తించడానికి సత్యసాయి సేవా సంస్థ నిరంతరం కూడా స్వామివారి సూచనల ప్రకారం పాటుపడుతూ ఉన్నాయి. అందులో భాగమే ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ గారు సర్క్యులర్ ఇచ్చి అన్ని స్కూల్స్ను, వెంకటగిరి ప్రాంతంలో ఉన్న స్కూళ్ళన్నిటిని కూడా సందర్శించమని తెలియజేస్తున్నారు. ఈ రోజు కొన్ని స్కూల్స్ ఇచ్చేశారు. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడికి వచ్చేసాయి. రేపు ఎల్లుండి కూడా అంటే 10, 11 తేదీల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. తిరుపతి ఈ వెంకటగిరి పరిసరాల్లో ఉన్న స్కూళ్ళు అందరూ కూడా విద్యార్థులందరినీ పిలుచుకొని వచ్చి ఎగ్జిబిషన్ చూపించవలసిందిగా అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఈ యొక్క మన ఆచారాలు, మన వాటి యొక్క శాస్త్రీయ దృక్పథం అనేది మనకు కూడా చాలా విషయాలు తెలియదు. అటువంటివన్నీ కూడా పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాల వికాస్ పిల్లలు వీళ్ళందరూ కూడా
ఈ యొక్క బాల వికాసంలో ఇటువంటి మానవతా విలువలను పిల్లలకు నేర్పించే దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి వెంకటగిరి రాజా గారు, శ్రీ సర్వగురువారి యాచంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వెంకటగిరి సత్యసాయి సేవా సమితికి, వారి సభ్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా నుంచి 3 రోజుల పాటు సత్యసాయి సేవా సంస్థల బాల వికాస్ గురువులు, సేవాదళ మెంబర్స్, ఇంకా అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కష్టపడి ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క మా పిల్లలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజు ఇక్కడ వెంకటగిరిలో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా అద్భుతంగా మొత్తం 235 ఐటమ్స్ చేసామండి మేము. అంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పిస్తారంటే అసలు అంతరార్థం ఏంటి, ప్రతి ఒక్క ఐటమ్ లో కూడాను అందులో ఉన్నటువంటి అంతరార్థం సైన్స్ ఏంటి అనేటటువంటి విషయం మీద పిల్లలు చక్కగా కూడాను ప్రిపేర్ అయ్యి చక్కగా తెలియజేస్తున్నారు. ఇదంతా బాల వికాస్ పిల్లలే చేస్తున్నారు. 135 మంది పిల్లల చేత ఈ వెంకటగిరిలో ఈ విధంగా జరగడం అనేటటువంటిది చాలా ఆనందంగా మాకంతా ఉంది. 3 రోజుల పాటు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు జరుగుతుందండి. ఇందులో ముఖ్యమైనటువంటివి ఆలయాలు, దేవాలయాల గురించి, అందులో అసలు ప్రాకారాలు అంటే ఏంటి, అందులో అంతరార్థం ఏంటి, గర్భగుడి ఎందుకు వెళ్తాము, గర్భగుడిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అసలు తర్వాత గాలిగోపురం ఏంటి, ఆ గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఆనందం ఏంటి అనేటటువంటివన్నీ ప్రతి విషయంలో కూడా మేము ధ్వజస్తంభం దగ్గర నుంచి అన్ని తీసుకురావడం జరిగింది. అలా మొత్తము 135 ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులోను చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను వచ్చేసి వెంకటగిరి చుట్టుపక్కలే కాకుండా మన జిల్లా అంతా కూడా అందరూ వచ్చేసి చూసి పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సాయిరామ్.